హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న అత్త సావిత్రమ్మ సిరీస్లో పార్ట్ 24తో మేము ముందుకు వచ్చేసాము. మరి అత్త సావిత్రమ్మ పార్ట్ 24లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. మధు, రాత్రి అంతా అసలు నిద్రే పట్టలేదు నాకు. సంతోషంతో గుండె ఎక్కడ ఆగిపోతుందో అనుకున్నాను. నా లైఫ్లో ఇంత సంతోషం నేను ఎప్పుడు పడలేదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా మధు? నాలో ఈ విషయం తెలియక నాలో నేను ఎంత మదన పడ్డాను. ఇక మన ఇద్దరిని ఆపడం ఎవరి తరం కాదు. విక్కీ వచ్చేసాడు, నువ్వు నా జీవితంలోకి వచ్చేసావు. ఎంత సంతోషంగా ఉన్నానో మాటలు చెప్పలేను మధు. ఈరోజు విక్కీని అత్త దత్తత తీసుకుంటుంది. వాడు ఇప్పుడు అన్నద కాడు. నిన్నటి రాత్రి నా జీవితాన్ని మార్చేసింది మధు. ఎప్పటికీ మర్చిపోలేని రాత్రి. తర్వాత వీణుకి పెళ్లి చూపులు. అట్నుంచటే నాన్నని తీసుకొని అక్కడికి వస్తాను మధు. మీ అమ్మ ఎలా ఒప్పుకోదో నేను చూస్తాను. విను, అరే వినయ్, ఏం ఆలోచిస్తున్నావురా? వినయ్, ఏంట్రా ఎంత సంతోషంగా ఉన్నావు? నిన్న తను కనిపించిందా? కనిపించడం కాదురా, మరి తను నా గుండె తలుపులో తనే స్వయంగా తెరుచుకొని లోపలికి వచ్చేసింది. ఏంట్రా? అవునరా, నిన్న వెళ్ళానా? నిన్న రాత్రే తనకి ప్రపోజ్ చేయాల్సి వచ్చింది. నేను చెప్పాను కదరా వెళ్లే ముందే ప్రపోజ్ చేసేయమని. నేను ప్రపోజ్ చేశాక ఒప్పేసుకుందా? ఒక్క క్షణం కూడా ఆగలేదురా. నీకంటే ఎక్కువ నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పేసింది. వాట్? అప్పుడు చూడాలిరా నా గుండె వేగాన్ని. లేకపోతే నిన్ను ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారా? ఇంకా నాకేం కావాలరా? రాత్రి అంతా సంతోషంతో మనసు ఉబ్బి తబ్బిబ్బైపోయిందిరా. చాలా హ్యాపీగా ఉందిరా. నాకు పెళ్లి చూపులు అమ్మాయి ఎవరో ఫిక్స్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ పెళ్ళే ఉండేది. నీ గురించే ఆలోచిస్తూ ఉన్నానురా. నేనే వెళ్ళి అమ్మాయిని కలుద్దాం అనుకున్నాను. దానికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. నా వల్ల కావట్లేదురా. ఇప్పుడే తన దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తోందిరా. వాళ్ళ నాన్నకి ముందే చెప్పానన్నావు కదరా? చెప్పానురా, కానీ ఏమైందో తనకి వేరే పెళ్లి చేస్తానని డిసైడ్ అయ్యారంట మా అత్త. అమ్మో, చాలా గడసరి అత్త. మధుకి వేరే పెళ్లి చేస్తానని పట్టుపట్టేసిందంట. నా పేరు చెప్తేనే ఇంత ఎత్తే గుర్తొందంట. ఎందుకురా మరి? ఇంతకుముందు మీకు పరిచయం ఉందా? లేదురా. ఏమైందో తెలీదు. అన్నతో వెళ్ళి ఎలాగైనా మా అత్తను ఒప్పించాలిరా. నేను వస్తాను. నీ అత్త ఒప్పుకోకపోతే వదినని లేపుకొచ్చేద్దాం. ఏయ్, అవునరా, వదినని లేపుకొచ్చేద్దాం అంతే. ఇంత హ్యాపీగా నేను ఎప్పుడూ లేనురా విక్కీ. మరి ప్రేమ అంటే ఏమనుకున్నావు? అసలు తన మనసులో నేనున్నానని అస్సలు పసిగట్టలేకపోయానురా. తన మనసులో నువ్వు లేకపోతే నువ్వు చెప్పగానే నీ ఆఫీస్కి ఎందుకు వస్తుందిరా? నువ్వేం చెప్పినా ఎందుకు వింటుంది? నిన్ను కాసేపు పడుకో. లేదురా, ఈరోజు చాలా పనులున్నాయి. ముందు మనం గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాలి. ఏమారా నాన్నలు, ఇంకా రెడీ కాలేరా? అత్త, ఇద్దరు ఖుషి ఖుషి ఉన్నారేవరా? పెళ్లి చూపులు విక్కీయానికి ఆ సిగ్గు వీన్ మొఖంలో కూడా కనబడుతుంది. ఏంది? నా పెళ్లి చూపులు ఈరోజు, కానీ వీడి పెళ్లి చూపులు నిన్నే అయిపోయాయంట. ఏంది? నిన్నైపోయినాయా? ఏంద్రా విన్ను, ఏం సంగతిరా? ఏం లేదత్త, వాడు అలానే అంటాడు. ఎప్పుడా పిల్లెవరో? ఇద్దరికి ఒకటిసారి పెళ్లి చేసేస్తా సప్పుడేక. ఇద్దరు తొందర తానాలు చేసి డ్రెస్ వేసుకోపోండి. నేను గుడికి పోయి వచ్చిన, ప్రసాదం తెచ్చిన. స్నానం చేసి ప్రసాదం తినండి. తొందర పోదా మీ ఆఫీస్కు. అన్నది లేపాలి. ఆఫీసులు ఇప్పుడే ఎక్కడ అత్త? 10:30, 11ంటికి అలా వస్తారు. ఇక మనం తయారై టిఫిన్లు తిని పోయేసరికి గదే టైం అవుతుందిరా. అటు నుంచి అటే అటు పోదాం పెళ్లి చూపులకు. అత్త, ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నావా? అది కాదారా, ఇవాళనే కొడుకుని దత్తత తీసుకుంటాను. మళ్ళీ ఇవాళనే కోడలు కూడా చూడ్డానికి పోతాను. లేవుండి, నాకైతే విన్ను గాని కూడా దత్తత తీసుకోవాలని ఉంది. ఇద్దరు నా బంగారు కొండలు. కానీ ఇవి నవ్వు ఊకుంటుందా? అబ్బో, నన్ను బొందనే పెడుతుంది తీసి. అత్త తీసుకునేందుకు అత్త? నువ్వు నాకు అత్తవి, ప్రియమైన అత్తవి. అయ్యో, ఇది స్పెషల్ చేసిందా లేదా? చేసిందో లేవలేదో. సుగునా, ఓ సుగునా, సుగునా, చూసినావారా? దానికి ఇరనే వాడదు నేను అంతరినా. అమ్మ పిలుస్తుందమ్మా, పో
అన్నా అట్లనే పిలుస్తుందిలే. ఏంటట ప్రొద్దున లేచినప్పటి నుంచి ఏంటా హడావిడి? మీకు తెలియదా అమ్మా? తెలియకే కదా అడుగుతున్నాను. ఏందట? ఇవాళ అమ్మ ఏదో గవర్నమెంట్ ఆఫీస్కో అన్నట. గవర్నమెంట్ ఆఫీసా? దేనికి? అది విక్రమ్ బాబుని దత్తత తీసుకుంటుందట కదా. దత్తత తీసుకుంటుందా? అవునమ్మా, విక్రమ్ బాబు వచ్చినప్పటి నుంచి అదే చెప్తుంది కదా. మీకు తెలియదా? ఆమె ఏదంటే అది. నేను ఇక్కడ ఒక దాన్ని ఉన్నాను, నన్ను అడగాల్సిన అవసరమే లేకుండా పోయింది వాళ్ళకి. పెద్ద సార్ ఏమన్నాడు? నాకు తెలియదమ్మా. పెద్ద సార్ ఏమంటాడు? ఈమె తానా అంటే అతను తందానా అంటాడు. అందుకే ఈవిడంత ఎగురుతోంది. తన విన్ను ఉన్నాడు, విద్య ఉంది, ఇద్దరిని బాగా చూసుకుంటే అయిపోతుంది కదా. కొత్తగా దత్తత తీసుకోవడం ఎందుకు వాళ్ళని వీళ్ళని? అసలు నా పిల్లలంటే ఇష్టం ఉంటుంది, కానీ నా పిల్లల మీద ఏమాత్రం ప్రేమ లేదు. నా మీద ఉన్న కోపమే వాళ్ళ మీద ఉంటుంది. వినయ్ బాబుని అమ్మ మస్తు ఇష్టపడుతుందా అమ్మ? నువ్వు నోరు ముయ్యు. ఏం తెలుసని మాట్లాడుతున్నావు? ఇష్టం ఉంటే ఇంకొకరి వైపు ఎందుకు చూస్తుంది తను? అంటే ఇక బాబు పాపం, అలాంటి వాళ్ళు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ పాపం కాదా? వీడిని దత్తత తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఎప్పుడో 4 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు పోతాడు. వాడిని పట్టుకొని అంత చేయడం అవసరమా? ఇప్పుడు ఊరుకుంటుంది అనుకున్నావా? ఆస్తిలో సగం వాటా వాడి పేరు మీద రాస్తుంది. అసలు వాడు ఆస్తి గురించి ఇదంతా చేస్తున్నాడేమో. పాపం విక్రమ్ బాబు గట్లా అస్సలు అనుకోడు. సారు మస్తు మంచోడు. ఏమో చెప్తుంది. అవునమ్మా, విక్రమ్ బాబుకి కూడా బాగానే ఆస్తులున్నాయట కదా. ఉన్నా కూడా సరిపోవు వాళ్ళకి. మంది మీద కన్ను పడితే అంతే సంగతులు. ఇప్పుడు వాడు ఒక్కడైనా, వాడికి పెళ్ళవుతుంది. తర్వాత వాడి పెళ్ళం కూడా ఇక్కడే వచ్చుంటుంది. ఇద్దరికి ఎంతో కొంత ఇచ్చి మెడలు పట్టి బయటకు గెంటేస్తాను. అయినా మంచి పనే చేస్తుందిలే. ఈమెను కూడా వాళ్ళతో పాటే బయటికి గెంటేయచ్చు. వినయ్ బాబు ఒప్పుకుంటాడా అమ్మా? వినయ్ బాబుకి ఒక అందమైన అమ్మాయిని చూశాను. నా కోడలు ఎంత స్ట్రాంగో తెలుసా? వినేసరికి నచ్చిందా? చూసిందా అమ్మాయిని? వాడు చూడకపోయినా చూసినట్టే, నచ్చకపోయినా నచ్చినట్టేనా? అవును, ఆ పిల్లే నా కోడలు. నేను ఫిక్స్ అయిపోయాను. అదొచ్చాక వాడిని ఈజీగా మార్చేసుకుంటుంది. నాకు తనపైన అంత నమ్మకం ఉంది. తనను ఒకరోజు ఇంటికి తీసుకొస్తాను చూడు. నువ్వు అమ్మాయిని చూసి పరేషాన్ అవుతావు. అవునా అమ్మా? చూస్తావుగా నువ్వే. రేపు ఎల్లుండి ఇంటికి తీసుకొస్తాను. నా కోడలు వచ్చాక ఈ ఇంటి కాలే మారిపోతుంది చూడు. వీళ్ళకి చోటు కూడా ఇవ్వను. నీకేం పుట్టిందే? ఎంతసేపటి నుంచి మొత్తుకుంటానా సుగునా అని ఇనవాడతలేదు అవే. ఆ చెవులు మందమైనాయి. అది అమ్మకు కాళ్ళు ఒత్తుతున్నామ్మా. అచ్చి చెప్పి ఓరాదు అవే మళ్ళా కాళ్ళు ఒత్తుతున్నామ్మా అని. మొత్తం ఇల్లంతా ఎతికి మునిగినా నీకోసం. ఏంటిదమ్మా? నేను నీకు ఏమేం చేయాలని చెప్పింది ఇయ్యాలా? చేసి పెట్టినావా? అయిపోనాడు సుగునా. అమ్మా, నాకు నీళ్ళల్లో సోంపు, ఓమ, జీలకర్ర 3 వేసి మరిగించి సగం గ్లాస్ అయ్యాక చల్లార్చి తీసుకొని రా గోరువెచ్చగా. అది కాగే వరకు ఎక్కడికి వెళ్ళొద్దు, చూస్తూ ఉండిపో. అలాగే అమ్మా. ఎవరు ఫస్ట్ చెప్తే వాళ్ళ పని చేయాలి నువ్వు. నీకు నిన్ననే చెప్పినా కానీ ఏమేం స్పెషల్ చేసుడో. అమ్మా, పరమాన్నం చేసి పెట్టమన్నారు. ప్రొద్దున్నే చేసి పెట్టిన తలస్నానం చేసి. మీరు దేవునికి దీపం పెట్టి నైవేద్యం పెట్టండి. మరి పెషాలన్నీ ఓడియేస్తాడే. మేము వచ్చేసరికి పెషాలన్నీ టేబుల్ మీద రెడీగా ఉండాలని చెప్పిండ్రమ్మా. ఇవాళ నాకు రెస్ట్ అట. అయ్యగారు అన్ని బయట నుంచి ఆర్డర్ పెడతా అన్నాడు. అవునా? మరి చెప్తలేవేమే? ఓకే, బయట ఏం తింటావే? అంత కడుపు పాడే మునుగుతుంది. ఇంట్లో వేయచ్చు కదా. చెప్పిన లిస్ట్ అంతా రెడీ పెట్టుకున్నా. సామాన్లు కూడా తెప్పించిన. చెప్పిన లిస్ట్ అన్ని రేపు చేస్తావా? రేపైతే చేస్తా అమ్మా. ఈ అమ్మకి చెప్పు, ఇవాళ నా కొడుకు విక్రమ్ని దత్తత తీసుకోవడానికి ఆఫీస్కు పోతాను, గవర్నమెంట్ ఆఫీస్కు. ఇంటి రెస్ట్ ఉంటే రమ్మను. అడ్డమైన వాటన్నిటికీ నేను రానని చెప్పు సుగుణ. అడ్డమైన వాళ్ళందరినీ నేనేం పిలుస్తలేను కానీ అవసరం లేదు. అనే అన్నయ్య కాఫీ ఇచ్చి లేపుపో. అయ్యగారు ఎప్పుడో లేచిండ్రు, కాఫీ తాగిండ్రు, యోగా చేసుకుంటున్నారు. అవునా? సరే, నేను పోయి తొందర రెడీ అయిపిస్తా. అబ్బాబ్బా, పెద్ద సునామీ వచ్చిపోయినట్టుంది. అయినా నా కోడలు వస్తుందన్న సంతోషంలో నాకు వీళ్ళ డ్రామాలు ఏం కనిపించట్లేదు. ఏమన్నా చేసుకొని చావని. సుగుణ, బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నావు? పెసర్లు నానబెట్టినా, చేయమంటా? జీలకర్ర వాటర్ తాగాక 6 గంటకు చేయి. సరే అమ్మా. ఏం కోడలు వస్తుందో ఏమో, ఈ మలక్కనే పొగరు ఉంటుందో. ఇక నా సావైనట్టే. ఇప్పటికే ఈమె చెప్పింది నాన్న, ఆమె చెప్పింది నాన్న అర్థం కాదు. ఇప్పుడు ఇంకో మనిషి వస్తుందట. ముగ్గురు కలిసి నన్ను 30 తిప్పలు పెట్టేటట్టున్నారు కదా. సార్,
నిన్న జరిగిందంతా అసలు కలలా ఉంది నాకు. మీరు నన్ను అంతగా ఇష్టపడుతున్నారా? మీ కళ్ళలో కళ్ళు పెట్టి అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది సార్. ఈరోజు సాయంత్రం వస్తానన్నారు కదా, మీ నాన్నగారిని తీసుకొని ఆ సమయం కోసమే వెయిట్ చేస్తున్నాను. మిమ్మల్ని తనివి తీరా హత్తుకోవాలనుంది సార్. నా గాల్లో తేలుతున్నట్టుంది. అమ్మని ఒప్పిస్తానన్నారు. ఎలా ఒప్పిస్తారో ఏం చేస్తారో నాకు తెలీదు. పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటాను, లేకపోతే ఇలాగే ఉండిపోతాను. ఓసే దయ్యమా, రాత్రి కనీసం నిద్రైనా పట్టిందావే నీకు? అస్సలు పట్టలేదే. ఏవేవో ఊహలు. సార్తో ఊహల లోకంలో తేలిపోతూ ఉన్నాను. ఒక్క నిమిషం నిద్ర పడితే ఒట్టు నాకు. టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఏం చేయను ఇప్పుడు? నువ్వు బాగానే ఉన్నావు, మీ అమ్మ అందరు బాగానే ఉన్నారు. పాపం అతడి గురించి ఆలోచిస్తేనే బాధగా ఉంది. అదు, తనతో ఇప్పుడే చెప్పొద్దే. నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదని ఇప్పుడే చెప్పొద్దు ప్లీజ్. అతడు తట్టుకుంటాడా? నాకేం తెలీదు. సాయంత్రం సార్ వచ్చి మాట్లాడతానన్నాడు అమ్మతో. చెప్పిందే ఎన్నిసార్లు చెప్తావే? నేనేం చెప్తున్నా, నువ్వేం చెప్తున్నావు? పాపమే. పాపం సార్, ఈరోజు తనకి చాలా పనులు ఉన్నాయంట. అయినా నా కోసం వస్తున్నాడు. అంత రాత్రి నా కోసం వచ్చాడు చూసావా? వాళ్ళ ఇల్లు అక్కడెక్కడో ఉంటుంది తెలుసా? నాన్న చెప్పాడు. ఇతడు నీకోసం అమెరికా నుంచి వచ్చాడే. ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నువ్వు? ప్రియా, ఇప్పటి వరకు జరిగింది వేరు. అమ్మ చెప్పిన వాడిని తలంచి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ ఇప్పుడు వేరు. పెళ్ళంటూ చేసుకుంటే సార్నే చేసుకుంటాను. ఇంకెవరిని ఆ స్థానంలో నేను ఊహించను కూడా ఊహించలేను. నువ్వు అతని గురించి చెప్తున్నావు, అసలు నా చెవులకు ఎక్కడం లేదు. ప్లీజ్ చెప్పొద్దు. ఛీ దుష్టురాలా, ఇట్లా తయారైనవేందే? నేను నిన్నేమంటలేనే. మీ సారు నువ్వు ప్రేమించుకుంటున్నారు, నీ ఇష్టం. ఈ మధ్యలోకి రావడానికి నేను వన్నే. ప్రేమించడం ఆపేసి ఆంటీ చెప్పిన అతన్ని పెళ్లి చేసుకోమని కూడా చెప్పట్లేదు. ఒకటే ఒక బాధ ఏంటంటే అతడు హర్ట్ అవుతాడేమోనని, అంతే. ఏం చేస్తావో చేసుకో. నువ్వే చెప్పాలి అతనికి. నేనా? ఏమని? నేను సార్ని లవ్ చేస్తున్నానని. బాగున్నావే నువ్వు. అటు నాకే ఫిట్టింగ్ పెట్టేసిండ్రా. నాకు కాబోయే హస్బెండ్ని కూడా ఇంకా కలవలేదే నేను. నన్ను ఇప్పుడే చంపేద్దామని చూస్తున్నారా మీరంతా కలిసి? ఎన్నెన్నో ప్లాన్స్ చేసుకున్నాను. నా ఉడ్బీతో కలిసి ఏవేవో కబుర్లు చెప్పాలనుకున్నాను. మా ఇష్టాలు షేర్ చేసుకోవాలనుకున్నాను. మా అత్తయ్య నన్ను ఒకరోజు ఇంటికి కూడా ఇన్వైట్ చేస్తానంది. అవన్నీ పక్కన పెట్టేసి నీకోసం వచ్చాను చూడు. నాది బుద్ధి తక్కువ. నన్ను ఇక్కడ ఇరికించేశావు. ఇప్పుడైతే అతనికి ఏం చెప్పొద్దు, సైలెంట్గా కూర్చో, ఓకేనా? ప్రియా, పెళ్లి చూపులు క్యాన్సిల్ చేయిస్తానన్నావు కదా నిన్న, ఏమైంది? నేను అబ్బాయికి తల్లిని. పెళ్లి చూపులు క్యాన్సిల్ అని చెప్పగానే క్యాన్సిల్ చేసి కూర్చుంటారు అందరూ. ప్లీజే, ఎలాగైనా చేసి క్యాన్సిల్ చేయించే. నాకు అతన్ని చూడాలని లేదు. అసలు ఈ పెళ్లి చూపులే ఇష్టం లేదు. ప్లీజ్, అతను ఎవరో ముందు రెడీ అయ్యి ఎలా కూర్చోనే? కూర్చోవద్దు. మీ సార్ కోసం మాత్రం రెడీ అయ్యి కూర్చో. సాయంత్రం సార్ వస్తానంటనే. సార్కి చీరలో కనిపించాలనుంది. మీ అమ్మ నా టెన్షన్లో నేను చేస్తా ఉంటే చూస్తా బియ్యనట దీనికి. ప్రియా ఆంటీ, నా బంగారు తల్లి, నా బంగారు తల్లికి పెళ్ళికలు వచ్చేసింది. నిన్నటిదాకా ఎలా ఉందో తెలుసా ప్రియా? ఈరోజు చూడు ఎలా సిగ్గుపడుతుందో. అది ఎందుకు సిగ్గుపడుతుందో తెలిస్తే నీకు ఇంతకంటే మంచివాణ్ణి నేను తేలేను తల్లి. బావ చాలా బాగా మాట్లాడతాడు. ప్రొద్దున్నే ఫోన్ చేశాను. నీతో ఎప్పుడెప్పుడు మాట్లాడాలా, నేను ఎప్పుడెప్పుడు కలవాలా అని ఉందంట. ప్రేమగా మాట్లాడు తల్లి. అతను ఫ్రీగా ఉన్నాడని మాటకు మాట సమాధానం ఇవ్వకు. పెళ్ళయ్యాక అతనే అర్థం చేసుకుంటాడు. ఇప్పుడే అతన్ని భయపెట్టకు. నిన్ను చూస్తే నాకే ముద్దొస్తుంది. నా అల్లుడికి నువ్వు ఖచ్చితంగా నచ్చుతావు. ఆంటీ థ్యాంక్స్ ప్రియా. దానికి ఏం చెప్పావో ఏం చేసావో మొత్తం దాని మూడు మార్చేశావు. దానికి అర్థమైతలేదు. మా అమ్మ ఇంత మంచి పని చేసిందా అని అనుకుంటుంది చూడు జీవితాంతం. మన చేతుల్లో ఏముంటుంది ఆంటీ? అంతా దేవుడి లీల. అబ్బో, పెద్ద పెద్ద మాటలే నేర్చావే. మధు చాలా మంచిది, దానికి మంచివాడే వస్తాడు. నువ్వు మాత్రం చెడ్డదానివా? నువ్వు చాలా మంచిదానివి. నీకు బంగారం లాంటి భర్త వస్తాడు చూడు. అయినా
నీ భర్తని చూసి చేసుకున్నావు కదా, మరి నాకెప్పుడు పరిచయం చేపిస్తావు? పరిచయం చేపిస్తానంటీ. ఇంకా మా ఇద్దరికీ పరిచయం లేదు. నేను తనతో కొంత సమయం గడపాలనుకుంటున్నాను. అలా ఎందుకు తల్లి? పెళ్ళయ్యాకే గడపచ్చు కదా. లేదా ఆంటీ, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి కదా. అదంతా పెళ్ళయ్యాక చేసుకోవచ్చు. ఇప్పుడే అలా అనుకుంటారు, మళ్ళీ అభిప్రాయ భేదాలు రాగానే విడిపోతారు. ఎందుకు తల్లి ఇవన్నీ? ఈ కాలం పిల్లలే అలా తయారయ్యారు. భార్యాభర్తలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అతని ఇష్టాల్ని నువ్వు గౌరవించాలి, నీ ఇష్టాల్ని అతడు గౌరవించాలి. అంతేగాని నీ ఇష్టాన్ని కాదన్నాడని మనస్పర్ధలు తెచ్చుకోవద్దు. అదే చూస్తానంటీ. పెళ్ళికి ముందు ఎలా ఉంటాడో చూడొచ్చు కదా. నన్ను అర్థం చేసుకొని ఎంతకాలం విడిపోకుండా ఉంటాడో చూస్తాను. ఇప్పుడే దూరం అయ్యాడంటే పెళ్ళయ్యాక దూరం అవ్వకుండా ఎలా ఉంటాడు? ఎలా నన్ను అర్థం చేసుకుంటాడు? ఏమో తల్లి, మీరైతే చల్లగా ఉండాలి. అమ్మ నాన్నేమో ఎక్కడికో వెళ్ళిపోయారు నిన్ను విడిచిపెట్టి. నువ్వు ఒక్కదానివే అన్నీ చూసుకుంటున్నావు. జాగ్రత్త. ఆంటీ, ఒకసారి మీ ఫోన్ ఇవ్వరా? ఎందుకురా? అది నా ఫోన్లో ఎందుకో సిగ్నల్స్ రావట్లేదు. ఒక ఫోన్ చేసుకోవాలి. అలాగే తెచ్చిస్తానండు. పాపమే ఆంటీ, ఇప్పటిదాకా అతన్ని పాపం పాపం అన్నావు, ఇప్పుడేమో అమ్మని పాపం అంటున్నావు. నన్ను మాత్రం పాపం అనాలని అనిపించట్లేదు కదూ. అసలు నీతోటి నాటకాలు ఆడుతున్నాడు చూడు, వాడెవడో వాడిని నేను కలవాలి. వాడితో మాట్లాడాకే ఇతనికి చెప్తాను నువ్వు ఇంకొకరిని ప్రేమించావని. అప్పటిదాకా ఇతడికి ఏం చెప్పాను. సరే, ఫోన్ నెంబర్ ఉందా అతనిది? ఉంది. అమ్మ తీసేసుకుందన్నావు కదే ఫోన్. నంబర్ గుర్తుంది. నంబర్ని పట్టుకొని జపం చేసుకుంటూ కూర్చున్నావేమో. ఎంత చాలు దానివే నువ్వు. నీ ఇష్టం ఉన్నంత తిట్టు, ఏమన్నా చేసుకో. అయ్యా, ఇప్పుడు అమ్మని ఫోన్ ఎందుకు అడిగావు? సార్తో మాట్లాడిస్తావా? అమ్మాయి రాత్రంతా నిద్రపోలేదు, ఊహల్లోకంలో తేలిపోతుందట. మరి కొంచెం కంట్రోల్లో పెట్టమని చెప్తాను. ఎందుకే అలా అంటావు? పెళ్లి చూపులకు వచ్చే అతని నంబర్ తీసుకుంటాను. అతడి పేరు విక్రమ్ అంది ఆంటీ. విక్రమే కదా? తెలీదు. ప్రొద్దున చేశానంది కదా, చూస్తాను. ఆ నంబర్ తీసుకుంటాను. హలో అత్త. హలో అత్త, ఒక 1 అవర్ లేట్ అవుతుంది అత్త. ప్లీజ్ ఏమనుకోవద్దు. చెప్పాను కదా అత్త, నా క్లోజ్ ఫ్రెండ్, వాడి మేనత్తకి నేనంటే చాలా ఇష్టం. తను నన్ను దత్తత తీసుకోవాలనుకుంటుంది. ఇప్పుడే ఆఫీస్కి వచ్చాం. అంకుల్ నిన్నే అన్నీ అరేంజ్ చేసి పెట్టాడు. ఒక ½ అవర్లో పని అయిపోతుంది అత్త. 1 అవర్లో వచ్చేస్తాను, ఓకేనా? ఈరోజు ఎందుకో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అత్త. ఈ కూతుర్ని చేసుకుంటే భార్యతో పాటు అమ్మ నాన్న కూడా దొరికారనుకున్నాను. ఇప్పుడు అత్త కూడా నన్ను దత్తత తీసుకుంటోంది. అంతా నీ కూతురి వల్లే. నేను చాలా లక్కీ అత్త. నేను తనని చూడకముందే ఇవన్నీ జరుగుతున్నాయి చూడు నా లైఫ్లో. ఇంకా తనని నేను పెళ్లి చేసుకున్నాక నా జీవితమే మారిపోతుంది అనిపిస్తోంది. ఇప్పటిదాకా ఎన్నో కష్టాలు అనుభవించాను. అందరూ నన్ను అనాథ అనాథ అనేవాళ్ళే. ఈ రోజు నుంచి నా జీవితం ఇంకోలా ఉండబోతోంది. నీ కూతురు కూడా నన్ను ఇష్టపడి నా జీవితంలో నేను మిస్ అయిన ప్రేమని అందిస్తుంది అనుకుంటున్నాను అత్త. ఓకే అత్త, వాళ్ళు పిలుస్తున్నారు. బాయ్, లవ్ యూ అత్త. ఏమైందే? దయ్యంలాగా అలాగే ఉండిపోయావు, ఏం మాట్లాడలేదు? ఎంత క్యూట్గా మాట్లాడుతున్నాడో తెలుసా? క్యూట్గానా? అతడేమైనా చిన్నపిల్లాడా? కాదే. అతడు మాట్లాడిన మాటలు నేరుగా నా గుండెలోకి వెళ్ళిపోయాయి. ఎంత స్వీట్గా మాట్లాడుతున్నాడో. అంత మంచోని ఎలా అన్యాయం చేయాలనిపిస్తుంది? మళ్ళీ మొదటికి వచ్చావా? అటు చేసి ఇటు చేసి నన్నే తిడతావు. నాకు అస్సలు మనసు ఒప్పట్లేదు. ఒకసారి మీ సార్తో మాట్లాడు, వాడేమంటాడో చూస్తాను. సార్ని వాడు వీడని ఎందుకు అంటున్నావే? అలాగే అంటాను, మాట్లాడు. లౌడ్ స్పీకర్ ఆన్ చేయి. లౌడ్ స్పీకరా? లేకపోతే వాడితో రొమాన్స్ చేద్దామనుకుంటున్నావా? అయ్యో, చేస్తే ఏమంటాడో చూస్తాను. లిఫ్ట్ చేస్తలేడు కానీ నాకు తెలుసు, వాడు హ్యాండ్ ఇచ్చి జంప్ అయిదామని చూస్తున్నాడు. నువ్వేమో వాడిని పట్టుకొని వేలాడదామని చూస్తున్నావు. అలా అనకే ప్లీజ్. సార్ చాలా బిజీ తెలుసా? ఎవరి ఫోన్లు పడితే వాళ్ళ ఎత్తాడు. కరెక్టే,
ఆ అమ్మాయి గారు చేస్తేనే ఎత్తుతారు. నీకేం తెలుసే? చెయ్యి, మళ్ళీ చెయ్యి. హలో, హూ స్పీకింగ్? హూ స్పీకింగ్ అట. విక్రమ్ ఎంత బాగా మాట్లాడాడు. వీడు చూడు, బలుపు కొవ్వు అన్ని బాగా ఉన్నాయి వీడికి. హలో, హూ ఇస్ దిస్? మంచిగా ఏంది? నీకు ఇట్లనే కావాలి. సార్, మధు, సార్ నేనే. ఏమైంది మధు? భయమేస్తోందా మధు? భయపడకు మధు, నేను ఈవినింగ్ ఖచ్చితంగా వస్తాను. అంకుల్కి నేనంటే ఇష్టమే. ఎందుకు అలా మారిపోయాడో తెలీదు. ఆంటీని ఎలాగైనా ఒప్పిస్తాను మధు. తన కాళ్ళ మీద పడతాను. మా డాడీ కూడా నా కోసం ఏదైనా చేస్తాడు మధు. నువ్వు అసలు టెన్షన్ పడకు. వీలైతే ఆ పెళ్లి చూపులు పోస్ట్ పోన్ చేసుకో మధు. నువ్వు వాడెవడో ముందో రెడీ అయి కూర్చోవడం ఏంటి అసలు? ప్లీజ్ మధు. అమ్మ తిడుతుంది సార్. నా కోసం తిట్లు కూడా తినలేవా? సార్, నా కోసం మధు ప్లీజ్. వాడెవడికో నిన్ను చూపించడం ఏంటి? నువ్వు నా ప్రాణానివి. ప్లీజ్ మధు. ట్రై చేస్తాను. వాడి ముందు కూర్చున్నావంటే చంపేస్తాను మధు. బాయ్ మధు, ఒక చిన్న పని ఉంది. తర్వాత డాడ్తో మాట్లాడతాను. బాయ్ మధు, లవ్ యూ. మధు, హలో. సార్, ఈ నంబర్ ఎవరిది? ఇది నా ఫ్రెండ్ది సార్. ఓకే, సేవ్ చేసుకోనా? మధు ఫ్రెండ్. ఓకే, బాయ్ రా. ఒసే పందిదానా, మళ్ళీ పెంట మొహం ఎందుకు పెట్టావే? ఎంత బాగా మాట్లాడుతున్నాడు ఇతను. అంత పెద్ద కంపెనీ సీఈఓ అన్నావు. అతను ఇలా మాట్లాడుతున్నాడంటే అతన్ని నేను నిజంగానే ఇష్టపడుతున్నాడే. నాకు తెలుసు. మరి ఎందుకలా మొహం పెట్టావు? పెళ్లి చూపులు క్యాన్సిల్ ఎలా చేయను? అతడి కోసం ఆ మాత్రం చేయలేవా? నువ్వు అలాగే అంటావు. కానీ అమ్మ, ఆ విక్రమ్కి మీ మమ్మీ ఫోన్లో నుంచే చేశాను. అత్త 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 అని అసలు నోట్లో నుంచి అత్తను విడవట్లేదు. నాకు చెప్పే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. నా ఫోన్లో నుంచి చేస్తా నాకు.